హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ కాలం అనేటటువంటి పరుగులో కొత్త ఏడాది అనేది మీ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రతిదీ కూడా కొత్తగా మొదలు పెట్టడానికి, కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి, కొత్త విధానాలని అవలంబించడానికి, ఒక నూతన ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఇది ఒక గొప్ప అకేషన్గా మీరు భావించవచ్చు. జీవితంలో ఏ రకంగా అయితే కష్టాలు, నష్టాలు, సుఖాలు, ఇబ్బందులు ఉంటాయో మరి ఈరోజు వాటన్నింటినీ కూడా కలగలిపినటువంటి ఉగాది పచ్చడిని మీరు మరి సేకరించడం జరుగుతుంది. సో ఈ ఉగాది పచ్చడిలో ఉన్నన్ని రకరకాల విభిన్నమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో కూడా జరుగుతాయి. వాటన్నిటిని కూడా మర్చిపోయి ఒక గొప్ప సంకల్పంతో, ఒక గొప్ప ఆశయంతో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఈ సంవత్సరంలో ఖచ్చితంగా సాధించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దానితో పాటుగా ఈ సంవత్సరం జరగబోయేటటువంటి గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ, డిఎస్సిలో కానీ, ఏడబ్ల్యూఈలో కానీ, దాని తర్వాత రకరకాల పరీక్షలలో మీరు అనుకుంటున్నటువంటి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని కూడా హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. సో ఆ దిశగా మీరు వేసేటటువంటి అడుగులలో, మీ లక్ష్యం వైపుగా మీరు ప్రయాణించేటటువంటి మార్గంలో మాకు వీలైనంతగా మీతో పాటు నడవడానికి, మీ లక్ష్య సాధన కోసం కావాల్సినటువంటి ప్రణాళికలను, టిప్స్ను, గైడెన్స్ని ఎప్పటికప్పుడు మీకు అందించడానికి, ఈ లక్ష్య సాధనలో మీరు పడేటటువంటి ఇబ్బందులను కొంతవరకైనా తీర్చి మీకు మరి సహాయపడడానికి మా వంతుగా ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము. సో మమ్మల్ని ఇన్ని రోజులు కూడా ముఖ్యంగా చౌటీస్ ఎకానమీ క్లాసెస్ని బాగా ఆదరిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో మీరు ఆశించినటువంటి విధంగా ఆ స్థాయిని చేరుకోవడానికి మేము ప్రతిరోజు కూడా కష్టపడుతూనే ఉన్నాం. సో మన లైవ్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి చౌటీస్ ఎకానమీ యొక్క కమిట్మెంట్, డెడికేషను, సో ఎంత ఆర్గనైజ్డ్గా క్లాసెస్ని మనం నడిపిస్తాం, ఎంత ఆర్గనైజ్డ్గా మనం నోట్స్ను ప్రొవైడ్ చేస్తాం అనేటటువంటి అన్ని అంశాలు కూడా మీకు తెలుసు. సో ఇదే క్రమంలో ఈరోజు మరి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాల గురించి, దాంతోపాటుగా అత్యంత కష్టమైనటువంటి ఎకానమీ విషయంలో కొన్ని భయంకరమైనటువంటి నిజాల్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో దాంట్లో మొట్టమొదటి అంశం ఏంటి అంటే, ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఖచ్చితంగా 60 రోజుల సమయం ఉన్నది. ఈరోజు 9వ తారీఖు అంటే మనం జూన్ 9వ తారీఖు పరీక్ష రాస్తాం. జూన్ 9వ తారీఖు గ్రూప్ 1కి 60 రోజుల సమయం ఉన్నది. సో ప్రిలిమినరీ పరీక్ష రాస్తాం. మళ్ళీ మెయిన్స్ వచ్చేసి మీ అందరికి కూడా తెలుసు, సో అక్టోబర్లో ఉన్నది. తర్వాత గ్రూప్ 2 పరీక్షకు ఖచ్చితంగా 110 రోజులు ఉన్నది. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదివేటటువంటి వాళ్ళకు ఒక భయం అయితే మీ అందరికీ కూడా వచ్చేసింది. సో చాలా దగ్గర వస్తుంది ఎగ్జామ్, మరి దీన్ని ఎలా దాటాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకొక 30 రోజులు దాటింది అనుకోండి, ఓకే, ఇంకొక 30 రోజులు దాటింది అంటే మీరు ఒకవేళ ప్రిపరేషన్లో లేకపోతే గ్రూప్ 1 పరీక్షను ధైర్యవంతంగా అటెంప్ట్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే 30 రోజుల తర్వాత నీకేం చదవాలనో అర్థం కాదు. 30 రోజుల తర్వాత నువ్వు చదివింది కూడా నీ మైండ్కి ఎక్కదు. 30 రోజుల తర్వాత టైం లేదు అనేటటువంటి ఒక విషయం నిన్ను నమిలేస్తుంటుంది, తినేస్తుంటుంది. సో ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1 సాధించడమే లక్ష్యంగా మరి ముందుకు పోతున్నారో వాళ్ళు ఇప్పుడు కంప్లీట్గా ప్రిలిమ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిది. ఎందుకంటే 60 రోజుల సమయం ఉన్నది కాబట్టి ఈ 60 రోజులలో దాదాపుగా మీరు 13 అంశాలను కవర్ చేయాలి. సో ఈ 13 అంశాలను సంపూర్ణంగా కవర్ చేయడానికి, దాంతోపాటుగా మీరు ఎంసిక్యూస్ను ప్రాక్టీస్ చేయడానికి ఈ 60 రోజుల సమయం అనేది చాలా తక్కువ సమయం. ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఇప్పుడు ఓన్లీ రివిజన్ చేసుకునేటటువంటి వాళ్ళకు నో ప్రాబ్లం. ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ రివిజన్ చేసుకుంటూ ఎంసిక్యూస్ని ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళకు నో ప్రాబ్లం. కానీ ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే మరి ఇంకా సిలబస్ కంప్లీట్ కానటువంటి వాళ్ళు చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, మీకున్నది 30 రోజుల సమయమే. అవతలు ఉన్నటువంటి 30 రోజులు అసలు మీకు తెలియకుండానే అయిపోతుంది. సో ఈ 30 రోజుల సమయాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్న వాళ్ళు ఈ 30 రోజుల సమయాన్ని
మరి ఆర్గనైజ్డ్గా ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ప్రిలిమినరీ పాస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం 563 పోస్టులకు సంబంధించినటువంటి అవకాశం మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు వస్తుందో, ఎన్ని సంవత్సరాలకు వస్తుందో చెప్పలేం. సో నేను చదవలేదు అని చెప్పేసి నెక్స్ట్ మంత్ వదిలేసేటటువంటి వాళ్ళు కోకొల్లలు ఉంటారు. కాబట్టి ఎవరైతే గ్రూప్ 1 కొట్టాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ 30 రోజులను సమర్థవంతంగా వాడుకోండి. సో గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపి ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో దాన్ని ఫాలో కండి. సో ఈ 60 రోజులు మీ యొక్క మొత్తం ప్రిపరేషన్ గ్రూప్ 1 మీద ఉండాలి. సో ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఇంటి దగ్గర రకరకాల పనులలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడు మేము ఆ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం అని అంటే మీకు ప్రత్యేకంగా క్వశ్చన్ పేపర్ అనేది రాదు. మీరు కూడా సీరియస్ అభ్యర్థుల మాదిరిగానే మీరు కూడా ప్రిపేర్ కావాల్సిందే. దాని తర్వాత మరి మనము గ్రూప్ 2కి వస్తే మనకు 60 రోజుల సమయం ఉన్నది. గ్రూప్ 3 అనేదానికి ఇంకా సమయం ఉన్నది కాబట్టి గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ. సో ఈ గ్రూప్ 2 సిలబస్లో 110 రోజులలో మీరు ఇప్పటివరకు ఏం చదివిరు అనేటటువంటి అంశంతో కనుక ఒకసారి సమీక్షించుకుంటే, మీరు ఒక్కసారి సమీక్షించుకోండి. సో ఈ సమీక్ష చేసుకున్న తర్వాత రెండోది, గ్రూప్ 1 వాళ్ళు ఎవరైతే ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేస్తున్నారో ఇప్పుడు మార్కెట్లో ఏ రకంగా తయారైంది అని అంటే, సో ఎవరో తయారు చేసినటువంటి క్వశ్చన్స్ని మీకు అందించడం, అది రాసిన తర్వాత దాన్ని ఎవరో కరెక్షన్ చేయడం, మీకు ఇన్ని మార్కులు వస్తుందని చెప్పేసి తూతు మంత్రంగా మరి వాటిని కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో వచ్చినటువంటి మార్కులను చూసి మురిచిపోకండి. ఒక అథెంటిక్ పర్సనాలిటీ, ఒక అథెంటిక్ ఎక్స్పర్ట్, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉంటాడు. అందుకోసమే చౌటీస్ ఎకానమీలో ఒక ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఉంటేనే మేము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తామని చెప్పినాం. ఓన్లీ ఎకానమీ టెస్ట్ సిరీస్ మాత్రమే మనం కంప్లీట్ చేసినాం. ఓన్లీ ఎకానమీ టెస్ట్ సిరీస్ మాత్రమే మనం కండక్ట్ చేస్తాం. ఒకవేళ ఎక్స్పర్ట్ కనుక రెడీగా ఉండి అతనే క్వశ్చన్స్ రాస్తే మాత్రమే మనం కండక్ట్ చేస్తాం. సో మీరు కూడా ఎక్స్పర్ట్ రాసినటువంటి క్వశ్చన్స్ని మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయండి. అవే క్వశ్చన్స్ వస్తాయంటే రాకపోవచ్చు, కానీ ఆ ఎక్స్పర్ట్ రాసినటువంటి క్వశ్చన్స్లలో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా అనాలిసిస్ చేసినటువంటి చరిత్ర ఉంటుంది. దాంతోపాటుగా ఆ ఎక్స్పర్ట్ రాసినటువంటి క్వశ్చన్స్లలో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సో ఈ జాగ్రత్తను పెట్టుకొని మీరు ఏ ఇన్స్టిట్యూట్లన్నా రాసుకోండి, అది మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు గ్రూప్ 2ని మీరు ఒక్కసారి సమీక్ష చేయండి. మీరు ఇన్ని రోజులు ప్రిపేర్ అయినటువంటి అంశాలు ఏంటి, ఇన్ని రోజులు ప్రిపేర్ అయినటువంటి అంశాలలో ఇంకా ప్రిపేర్ కాకుండా ఇంకా పక్కకు పెట్టినటువంటి అంశాలు ఏంటి అనేది ఒకసారి ఖచ్చితంగా సమీక్ష చేసుకోండి. అది ఒక్కొక్కరికి ఇండివిజువల్గానే తెలుస్తుంది. సో దీంట్లో గ్రూప్ 2లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి అంటే మీ అందరికీ కూడా తెలుసు. సో ఫస్ట్ పాయింట్లో ఎకానమీ వస్తుంది. సో సెకండ్ పాయింట్లో మీకు తెలంగాణ మూమెంట్ వస్తుంది, ఎందుకంటే ఇది కూడా 150 మార్క్స్కి సంబంధించింది. థర్డ్ పాయింట్లో మీకు తెలంగాణ మూమెంట్తో పాటు హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ హెరిటేజ్ అండ్ కల్చర్ కానీ వస్తుంది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ అండ్ సొసైటీ వస్తుంది. ఓకే, సో మిగతా అంశాలు కూడా ఉన్నాయి కానీ అవి కొంత తక్కువ సమయం ఇచ్చినా కూడా కవర్ చేసుకునేటటువంటి విధంగా ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ మీకు వచ్చేసి ఎకానమీ అండ్ తెలంగాణ మూమెంట్. సో మీరు అర్జెంటుగా ఇప్పటికే మరి తెలంగాణ మూమెంట్ను అట్లీస్ట్ సగమైన కంప్లీట్ చేసి ఉండాలి. ఎందుకంటే మీకు ఈ ఏప్రిల్ మంత్ కనుక అయిపోయింది అనుకోండి, మే, జూన్, జూలై 3 నెలల సమయమే ఉంటుంది. ఎందుకంటే ఆగస్టులో మీరు ఎగ్జామ్ రాయాలి. ఈ 3 నెలల సమయంలో మిగతా సబ్జెక్ట్స్లను కవర్ చేయడం, కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడం, వీటన్నిటినీ కవర్ చేయడం అనేది కొంత కష్టమైనటువంటి పని. ఇప్పటికే మీరు ఈ సబ్జెక్టులలో కనీసం 50% సిలబస్ను ఒక్కసారైనా చదివి ఉండాలి, ఒక్కసారైనా మరి నేర్చుకొని ఉండాలి. సో దీనికోసం ఈ 120 రోజులలో మిగతా సబ్జెక్టులకు సంబంధించి నేను ఏం చెప్పలేను, కానీ ఎకానమీకి సంబంధించి మాత్రం నేను చెప్పగలుగుతా. సో ఈ ఎకానమీ అనేటటువంటి సబ్జెక్టు గ్రూప్ 2 వాళ్ళకి మొత్తం 150 మార్కులకు ఉన్నది, 150 మార్క్స్. మరి దీంట్లోనే కాకుండా మళ్ళీ మీరు సొసైటీ పేపర్లో వెల్ఫేర్ స్కీమ్స్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఎకానమీ టర్మ్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటుగా సోషల్ డెవలప్మెంట్ అనేటటువంటి చాప్టర్ సొసైటీలో ఉంటుంది. దాంతోపాటుగా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు కాన్స్టిట్యూషనల్గా మళ్ళీ మీకు పాలిటీలో అడుగుతాడు. మొన్న వచ్చినటువంటి గ్రూప్ 1 ఏపీ ప్రిలిమ్స్లో 8 క్వశ్చన్స్ పాలిటీలో, ఓకే, అవుట్ ఆఫ్ 30లో 8 క్వశ్చన్స్ పాలిటీలో ఎకానమీ పర్స్పెక్టివ్లో వచ్చినాయి.
ఎకానమీ పర్స్పెక్టివ్ అంటే ఏంటి? బడ్జెట్ గురించి అడిగిండు, అప్రాపరేషన్ బిల్లు గురించి అడిగిండు, ఫైనాన్స్ బిల్లు గురించి అడిగిండు, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి అడిగిండు, జిఎస్టీ గురించి అడిగిండు, జిఎస్టీ కౌన్సిల్ గురించి అడిగిండు. ఇట్లా రాజ్యాంగబద్ధంగా ఎకానమీలో నేర్చుకోవాల్సినటువంటి అంశాల గురించి కూడా పాలిటీలో అడుగుతుంటాడు. సో అవి కూడా ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ఈ 150 మార్క్స్ అనేది పాలిటీలో కొంత కవర్ అవుతుంది, దాంతోపాటుగా మీకు సొసైటీలో కొంత కవర్ అవుతుంది, జనరల్ స్టడీస్లో మీకు కవర్ అవుతుంది, దాంతోపాటుగా తెలంగాణ మూమెంట్లో మొదటి చాప్టర్లో మీకు సాలార్ జంగ్ రీఫార్మ్స్ కానీ, దాని తర్వాత వశిష్ఠ భార్గవ కమిటీ కానీ, తర్వాత కుమార్ లలిత్ కమిటీ కానీ, ఓకే, సో పెద్ద మనుషుల ఒప్పందం కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ మీరు తెలంగాణ ఎకానమీలో భాగంగా చదువుతారు. సో వాస్ట్ సిలబస్, చాలా పెద్ద సిలబస్. దీంట్లో మీరు కాన్సెప్ట్స్ని చదవాలి, ఓకే, తర్వాత కంటెంట్ గ్యాదర్ చేసుకోవాలి, దాని తర్వాత లేటెస్ట్ డాటాని అప్లోడ్ చేసుకోవాలి, స్కీమ్స్ను ఓకే గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా వీటన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చదవడం ఇంపార్టెంట్ కాదు, సో కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది. మరి ఇప్పుడు ఈ 120 డేస్లో 110 డేస్లో మనం ఇవన్నీ చేయడం సాధ్యమవుతుంది, 100% సాధ్యమవుతుంది. కానీ చాలామంది చేసేటటువంటి తప్పు, చాలామంది సీనియర్స్, అది తప్పని అనలేము, వాళ్ళ యొక్క అప్రోచ్, సో వాళ్ళు దానివల్ల కూడా విజయం సాధించవచ్చు. సో ఇప్పుడు ఫ్రెషర్స్కి కానీ, లేదా ఎకానమీ అసలే టచ్ చేయనటువంటి వాళ్ళు కానీ, లేదా ఎకానమీ అంటే భయపడేటటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు చేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, సో మిగతా మిరాకిల్స్కు నేను ఎప్పుడు కూడా చెప్పలేనండి, మిరాకిల్స్ ఉన్న వాళ్ళు బాగా సీనియర్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది వర్తించదు. సో వీళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈ 150 మార్క్స్ ఎకానమీలో నేను అట్లీస్ట్ 135+ మార్క్స్ను పొందగలుగుతానా అంటే 100% నువ్వు పొందగలుగుతావు, 100% పొందగలుగుతావు నువ్వు, ప్రొవైడెడ్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ 135+ మార్క్స్ను పొందాలి అంటే నువ్వు ఒక గొప్ప స్ట్రాటజీని ఫాలో కావాలి. ఏంట స్ట్రాటజీ అంటే, ఫస్ట్ నీకు కాన్సెప్ట్స్ పైన అద్భుతమైనటువంటి క్లారిటీ రావాలి. కాన్సెప్ట్స్ అంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థలో ఉండేటటువంటి భావనలు. సో నీకు మొత్తం 15 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఈ 15 చాప్టర్స్లో ఉండేటటువంటి ప్రతి అంశం మీద కూడా నీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది కావాలి. 15 చాప్టర్స్లో మళ్ళీ ఇన్నర్గా చాలా చాప్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5th చాప్టర్ తీసుకుంటే పబ్లిక్ ఫైనాన్స్ ఉంటుంది, తర్వాత ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ ఒకే దాంట్లో ఉంటాయి, 2 చాప్టర్లు ఉంటాయి ఒకటే దాంట్లో. అట్లా ప్రతి చాప్టర్లో కూడా సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో ఒక్కొక్క చాప్టర్లో మీకు 40కి పైగా సబ్ టాపిక్స్ ఉంటాయి. 15 చాప్టర్లు, 40కి పైగా సబ్ టాపిక్స్ నువ్వు రాసుకొని నువ్వు గ్యాదర్ చేసుకొని నేర్చుకునేటటువంటి టైం ఉందంటే 100% నేను లేదని చెప్తా. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ మీద అద్భుతమైనటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ ఇచ్చేటటువంటి క్లాసెస్ని వినాలి. మీరు మార్కెట్లో ఏ క్లాసెస్ అన్నా తీసుకోండి, కానీ మీకు నమ్మకం ఉండి రెగ్యులర్గా ఈ క్లాసెస్ మీకు నేర్పించేటటువంటి వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో కాన్సెప్ట్స్ మీద కంప్లీట్ క్లారిటీ రావాలి. ఎకానమీ అంటే ఏంటి, ఎకనామిక్స్ అంటే ఏంటి, ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకున్నాం అనుకోండి, ఎంఎస్పి అంటే ఏంటి, బఫర్ ప్రైస్ అంటే ఏంటి, ఇష్యూ ప్రైస్ అంటే ఏంటి, సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అంటే ఏంటి, ఫెయిర్ ప్రైస్ అంటే ఏంటి, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైన క్లారిటీ ఉండాలి. ఎంఎస్పిని ఎవరు ప్రకటిస్తారు, ఎవరు నిర్ణయిస్తారు, ఏ మంత్రిత్వ శాఖ దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది, ఎంఎస్పి ఎన్ని పంటలకు ఇస్తారు, ఎన్ని కమోడిటీస్కి ఇస్తారు, ఎంఎస్పిలో ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అంటే ఏంటి, దాన్ని ఎవరు నిర్ణయిస్తారు, దాన్ని ఎవరు ప్రకటిస్తారు, రబీ పంటలు ఎన్ని, ఖరీఫ్ పంటలు ఎన్ని, తర్వాత కమర్షియల్ క్రాప్స్ ఎన్ని, దాంతోపాటుగా ఇప్పుడు ఈ పల్సెస్ ఎన్ని, సెరెల్స్ ఎన్ని, క్యాష్ క్రాప్స్ ఎన్ని, ఇట్లా అన్ని రకాలైనటువంటి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ, స్పష్టమైనటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి. ఈరోజు మీరు తయారు చేసుకొని ఒక పుస్తకం కొనుక్కొని ఆ పుస్తకంలోనే అన్నీ నేర్చుకుంటానేటటువంటి దాన్ని నేను ఒక భ్రమగా భావిస్తాను. అట్లా నేర్చుకోలేరు మీరు ఎకానమీలో. ఎకానమీ ఒక దగ్గర నేర్చుకోవడం, ఒకే పుస్తకంలో నుండి మొత్తం ఎకానమీలో ఎక్స్పర్ట్ కావడం అనేది అసాధ్యము.
కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక కోచింగ్ అసిస్టెన్స్ అనేది కావాలి. సో ఈ కోచింగ్ అసిస్టెన్స్ ఏం చేస్తుంది అని అంటే, నార్మల్గా మీకు ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి కోచింగ్ అసిస్టెన్స్ కనుక నేను చెప్తే, నార్మల్గా మీకు మార్కెట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు, మార్కెట్లో ఉన్నటువంటి తెలుగు మీడియం పుస్తకాలు, గవర్నమెంట్ యొక్క రిపోర్ట్స్, సో గవర్నమెంట్ పబ్లికేషన్ అయినటువంటి తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి అన్ని పుస్తకాలలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను కన్సాలిడేట్ చేసి మీకు ప్రతిరోజు కూడా 2 గంటలకు పైగా, ప్రతిరోజు 2 గంటలకు టంచన్గా మీరు మా లైవ్ క్లాసెస్ ఎవరైతే వింటున్నారో ఒక్కసారి వాళ్ళను కనుక్కోండి. నేను గ్యారంటీగా సవాల్ చేస్తున్నాను, ఒకసారి కనుక్కోండి. ఈరోజు వరకు దాదాపుగా 43 లైవ్ క్లాసెస్ అయినాయి. ఈరోజు వరకు మా కోర్సులో ఎకానమీ 150 మార్క్స్కి సంబంధించినటువంటి లైవ్ కోర్సులో 43 లైవ్ క్లాసెస్ అయినాయి. ఆల్మోస్ట్ మేము 6 చాప్టర్లను కంప్లీట్ చేసినాం. 6 నుండి 7 చాప్టర్లు కంప్లీట్ చేసినాం. మిగతా వాటిని కూడా ఏప్రిల్ వరకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కరోజు కూడా మేము అనుకున్నటువంటి సమయానికి ఒక్క నిమిషం కూడా లేట్ స్టార్ట్ కాదు మా క్లాస్. 100% 7 PM అంటే 7 PMకి స్టార్ట్ అవుతుంది. 100% ఇది, ఇట్ ఈస్ గ్యారంటీడ్. ఇక విపత్తులు వచ్చేసి విపరీతమైనటువంటి ఎమర్జెన్సీ పొజిషన్ వస్తే తప్ప మా క్లాస్ 100% 7 PMకి తయారవుతుంది. అది మా యొక్క కమిట్మెంట్. ఖచ్చితంగా ప్రతి చాప్టర్ మీద మేము సబ్ టాపిక్స్ ఇస్తాం. ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ని మేము డిస్కస్ చేస్తాం. ప్రతి చాప్టర్ మీద అన్ని సబ్ టాపిక్స్ని తెలుగు మరియు ఇంగ్లీష్లో డిస్కస్ చేసి ఈ అన్ని చాప్టర్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం నోట్స్, ఇంగ్లీష్ మీడియం నోట్స్ మేము అప్లోడ్ చేస్తాం. 100% ఇది. మళ్ళీ మీరు ఒకసారి మా నోట్స్ చదివిన తర్వాత రెండో సోర్స్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మా పని ఏంటి, వీటన్నిటిని కూడా రీసెర్చ్ చేసి మీకు కావాల్సినటువంటి ఒక సింపుల్ మెథడాలజీలో క్లాసెస్ చెప్పి మీకు కావాల్సినటువంటి ఒక సింపుల్ మెథడాలజీలో దాన్ని నోట్స్ రూపంలో అందించడం అనేది మా పని. సో మాకు వేరే పని ఏం లేదు. కాబట్టి ఈ 150 మార్క్స్ కంప్లీట్ చేయాలి, కాన్సెప్ట్స్ మొత్తాన్ని చదవాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మా యొక్క గ్రూప్ 2 ఎకానమీ లైవ్ కోర్సులో మీరు జాయిన్ కండి. మేము ఎంత రేట్కి ఇస్తున్నాం? ఈరోజు ఉగాది సందర్భంగా ఒక ఆఫర్ పెట్టినాం. ఎంత? టీఎస్పీఎస్సీ అయితే 999 రూపీస్కి 5 months వ్యాలిడిటీ ఇస్తున్నాం. సో 5 months వ్యాలిడిటీ అంటే ఆల్మోస్ట్ మీకు గ్రూప్ 2 అయిపోతుంది. సో గ్రూప్ 2 వరకే నేను ఈ స్ట్రాటజీ చెప్తున్నాను. తర్వాత ఏపీపీఎస్సీ మెయిన్స్కు ఓకే, సో 799కే కంప్లీట్ 75 మార్క్స్ నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఆఫర్ని మీరు ఈ ఒక్కరోజే ఉంటుంది ఆఫరు. ఈ ఆఫర్ను ఉపయోగించుకుంటే ఒక 2 బిర్యానీలు తినేటటువంటి కాస్ట్ తోటి కంప్లీట్ ఎకానమీని మీరు పొందొచ్చు. సో కంప్లీట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ని ఇచ్చేటటువంటి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకు మేమేం చెప్పట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇప్పుడు ఎకానమీలో నేను ఎక్స్పర్ట్ కావాలనుకున్నాను. తర్వాత కంటెంట్. సో కంటెంట్లో ఏది ఎంతవరకు చదవాలి, ఏది అవసరము, ఏది అనవసరము, ఏది రిపిటేటివ్, ఏది ఏ చాప్టర్లో భాగంగా చదవాలి అనేది కూడా ఒక పెద్ద గందరగోళమైనటువంటి పరిస్థితి. సో దాన్ని కూడా మీకు అరటిపండు ఒలిచి మీకు తినిపించినట్టుగా చాలా సింపుల్ భాషలో ఈ కంటెంట్ మొత్తాన్ని మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే దాన్ని మళ్ళీ ఒక ఆర్గనైజ్డ్ వేలో మీకు నోట్స్ రూపంలో కూడా అందించడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా డాటా. సో ఈ డాటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటీరియం బడ్జెట్ వచ్చింది, సర్వే రాలేదు, మరి నేషనల్ ఇన్కమ్కి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి నేషనల్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఇన్ఫ్లేషన్కి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అగ్రికల్చర్కి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఇండస్ట్రీకి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, నీతి ఆయోగ్కి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది మీరు సర్వే చేసుకుంటూ ఉంటే ఈ 120 డేస్లలో మీరు సిలబస్ను కంప్లీట్ చేయలేరు. సో ఖచ్చితంగా మీకు ఒక ఫ్యాకల్టీ అసిస్టెన్స్ అనేది కావాలి. ఈ డాటా కంప్లీట్ లేటెస్ట్ ఒక్కొక్క చాప్టర్కి చెప్పలేం, కానీ ప్రతి సబ్ టాపిక్కి చెప్తాం మేము. ఎంప్లాయ్మెంట్ అనగానే ఈ డాటా ఎక్కడి నుండి తీసుకోవాలి. రీసెంట్గా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి 3 రిపోర్ట్లు వచ్చినాయి. పిఎల్ఎఫ్ఎస్ సర్వే వచ్చింది, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే. తర్వాత నేషనల్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ వచ్చింది. తర్వాత ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ వచ్చింది. ఈ 3 రిపోర్ట్లతో పాటు మంత్లీ రిలీజ్ చేసేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి, అసలు అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే ఏంటి, లేబర్ ఫోర్స్ అంటే ఏంటి, వర్క్ ఫోర్స్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి, దీన్ని ఎట్లా కొలుస్తారు, సబ్సిడరీ స్టేటస్ అంటే ఏంటి,
ప్రిన్సిపల్ స్టేటస్ అంటే ఏంటి, పిఎస్ ప్లస్ ఎస్ఎస్ఐ, ఇట్లా చాలా రకాలైనటువంటి డాటాను ఎక్కడ ఏది లేటెస్ట్గా ఉంది అనేది మేము మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని మీరు చదవాలి. సో మేము చెప్పేది చెప్తున్నాం, మీరు వేరే దగ్గర కూడా ఈ పర్టికులర్ అంశాలు ఉంటే మీరు అప్రోచ్ కావచ్చు. సో నథింగ్ ఫోర్సబుల్ ఇక్కడ. దిస్ ఈజ్ ఆల్ వాలంటరీ ఫినామినన్. మీకు ఎక్కడ ఇవన్నీ దొరికితే అక్కడ జైన్ కండి, మా దగ్గరనే జైన్ కావాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, మీరు మా దగ్గరనే జైన్ కావాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఎక్కడ దొరికితే అక్కడ జైన్ కండి. ఎక్కడైనా సరే, ఎంత మీరు ఏది బాగా అనుకుంటారో, ఎవరు మీకు నచ్చుతారో అక్కడనే జైన్ కండి. వీ డోంట్ ఫోర్స్ యూ. రెండవది స్కీమ్స్. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే కొత్త గవర్నమెంట్ వచ్చింది. మరి ఏం స్కీమ్స్ చదవాలి, పాత స్కీమ్స్ చదవాలన్నా వద్దా, కొత్త స్కీమ్స్ చదవాలన్నా వద్దా అనేది ఒక్కొక్క చాప్టర్లో, ఆ చాప్టర్లో ఉండేటటువంటి సబ్ టాపిక్లో ఇప్పుడు ఈ పాలసీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనేది మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ కిట్ ఉన్నది, కేసీఆర్ కిట్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా, ఒకవేళ కొనసాగిస్తే ఏ పేరుతోటి కొనసాగిస్తుంది. తర్వాత దాంతోపాటుగా మీకు ఇప్పుడు రైతు బంధు అనేటటువంటి స్కీమ్ ఉంది. దీన్ని రైతు బంధు అనేటటువంటి పేరుతోటి కాకుండా రైతు భరోసా అనేటటువంటి పేరుతో తీసుకొచ్చింది. ఏమేం మార్పులు తీసుకొచ్చారు, తర్వాత వీళ్ళ 6 గ్యారంటీలు ఏంటి, ఈ 6 గ్యారంటీలలో భాగంగా అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏంటి, మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుందా, ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నెన్స్ పాలసీస్ ఉంటాయా, వీటిని ఎట్లా చదవాలి, ఎంతవరకు చదవాలి, ఏమేం మార్పులు చేసుకోవాలి అనేది కూడా మనం తెలంగాణ ఎకానమీలో భాగంగా, ఇండియన్ ఎకానమీలో భాగంగా ప్రతి స్కీమ్ యొక్క ఇంటెన్షన్ను, ప్రతి స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ను, ప్రతి స్కీమ్ యొక్క ఎవల్యూషన్ను, ప్రతి స్కీమ్ యొక్క రివ్యూను మనము చర్చించడం అనేది జరుగుతుంటుంది. సో ఆ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి అన్నీ చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు చదివినటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవడం ఇంకొక పెద్ద ఛాలెంజ్. సో దీనికి ఏంటి అంటే ఒక కంబైన్డ్ వేలో మీరు చదవాలి. మీరు ఏదో ఒక మూలను కూర్చొని మీకు మీరే చదువుకొని నేను ఎంతవరకు వచ్చినా అని చెప్పేసి సమీక్ష చేసుకోకుండా ఉంటే మీరు ఇబ్బంది పడతారు. సో కంబైన్డ్ వేలో ఒక కంబైన్డ్ ప్రిపరేషన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పెద్ద మొత్తానికి క్లాస్ చెప్పేటటువంటి క్రమంలో మరి అధిక ప్రయోజనాలను ఆశించి ఎక్కువ అంశాలను మనం జోడించడం జరుగుతుంది. కాబట్టి ఈ రిమెంబర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని రిపిటేటివ్ థింగ్స్, ఇప్పుడు మీరు చదివింది గుర్తుండకపోతే విన్నప్పుడు గుర్తుండొచ్చు. విజువలైజేషన్ అనేది బాగా ఇంపార్టెంట్. దీనికి కొన్ని గ్రాఫిక్స్ కావాలి, కొన్ని ఫ్లో చార్టులు కావాలి, అవి కూడా ఇచ్చేటటువంటి అంశం ఉంటుంది. సో వీటన్నిటిని కనుక మీరు పాటిస్తే, ఇంకొకటి వీటన్నిటికీ కూడా రెగ్యులారిటీ కావాలి, కన్సిస్టెన్సీ. సో ఈ కన్సిస్టెన్సీ ఇవ్వడానికే మేము ఏం చేసినామంటే, ఇంతకుముందు రికార్డింగ్ క్లాసెస్ ఉండే, అవే క్లాసెస్ ఉండే. మావి రికార్డింగ్ క్లాసెస్ మళ్ళీ జూలై వరకు పనికొస్తాయండి. మా దగ్గర ఉన్నటువంటి కోర్సు, లాస్ట్ ఇయర్ చేసినటువంటి కోర్సు జూలై వరకు పనికొస్తుంది. జూలై వరకు అదే డాటా ఉంటుంది. కానీ దీన్ని మొత్తాన్ని కూడా మేము డిస్కంటిన్యూ చేసినామండి. ఎందుకు డిస్కంటిన్యూ చేసినాం ఓల్డ్ కోర్స్ అంటే, ఇప్పుడు కొత్త అప్డేట్స్, కొత్త అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి కొత్త టాపిక్స్ని చేర్చి చెప్పాలనేది ఒకటి. రెండవది ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో క్లాస్ వింటున్నాం, ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తద్వారా ఈ లైవ్ ఎక్స్పీరియన్స్ ద్వారా రెగ్యులర్గా ఒక టైం టేబుల్ మీకు అలవాటు అవుతుంది. ఈ టైం టేబుల్ ప్రకారము నీతో పాటు ఎంతమంది క్లాసెస్ వింటున్నారు, నీతో పాటు ఎంతమంది రాసుకుంటున్నారు, నీతో పాటు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు అనేటటువంటి ఒక అవగాహన వస్తుంది. తర్వాత మీ తరపున ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ మొత్తం పరిశోధన చేసేసి మీకు ఎంత కావాలనో అంత అందిస్తారు. కాబట్టి ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో తర్వాత మీ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. మేము పండుగ ఉన్న రోజు కూడా 6 గంటలకే క్లాస్ తీసుకుంటాము, సండే రోజు కూడా క్లాస్ ఉంటుంది, ఎక్సెప్ట్ ఇన్ ద సో అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్లో తప్ప క్లాస్ ఉంటుంది. సో ఆ రకంగా మీకు కన్సిస్టెన్సీ అనేది కావాలి. సో కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్, కంటెంట్, డాటా, స్కీమ్స్ వీటన్నిటిని కూడా రిమెంబర్ చేసుకునేటటువంటి విధంగా కన్సిస్టెన్సీ కనుక ఉంటే దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకున్నారు, మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, క్లాస్ రూమ్లో నేర్చుకున్నారు, లేదా మీరే చదివి నేర్చుకున్నారు, ఏదో ఒక రకంగా సబ్జెక్ట్ నేర్చుకున్నారు. ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు మెటీరియల్ చదవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ అంటే ఏంటి, బుక్స్ లేదా నోట్స్. ఏం చేయాలి, మీరు వీటిని చదవాలి. ఎందుకు చదవాలి అంటే నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ని కన్సాలిడేట్ చేయడానికి, నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ను
కన్సాలిడేట్ చేయాలి. అంటే వాటన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారము మీరు మళ్ళొక్కసారి రివిజన్ చేసుకోవడానికి కన్సాలిడేట్ చేయాలంటే మీకు ఒక మెటీరియల్, బుక్స్, నోట్స్ కావాలి. సో మన క్లాస్ రూమ్లో ప్రతి చాప్టర్కి కూడా మనం నోట్స్ అప్లోడ్ చేస్తాం, కాంప్రహెన్సివ్ నోట్స్. ఓకే, డిటిపి తోటి వచ్చినటువంటి నోట్స్, ఏదో పెన్నులతో రాసింది కాదు, డిటిపి తోటి చేసినటువంటి నోట్స్. దీన్ని చాలామంది అడుగుతున్నారు, దీన్ని ప్రింట్ తీసుకోవచ్చా అంటున్నారు. నో, దీంట్లో కొన్ని అంశాలు, లేటెస్ట్ అప్డేట్స్, ఇంకా రకరకాల అంశాలు ఏవైతే ఉంటే వాటిని కొన్నిటిని మీరు ప్రింట్ తీసుకోవచ్చు, కొన్నిటిని తీసుకోలేరు. ఎందుకంటే ఇక్కడ ప్రైవసీ ప్రాబ్లం ఒకటి ఉన్నది. కాకపోతే దీనికోసం మేము ఒక సొల్యూషన్ ఏమి ఇస్తున్నామంటే, మీకు డెస్క్టాప్ అంటే ఏంటి, సో పర్సనల్ కంప్యూటర్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, ట్యాబ్లో కానీ ఈ డాక్యుమెంట్ను ఓపెన్ చేసుకొని చదివేటటువంటి అవకాశాన్ని ఇస్తున్నాము. కొన్ని డైరెక్ట్గా మీరు ప్రింట్ తీసుకోవడానికి అవకాశం అనేది ఇస్తున్నాం. ఎనీవే క్లాస్ రూమ్ నోట్స్ ఉంటే డైరెక్ట్ ప్రింట్ తీసుకోవడానికి, ఇప్పుడు మా స్టూడెంట్సే క్లాస్ రూమ్ నోట్స్ కాంప్రహెన్సివ్గా రాస్తారు. సో అక్కడ ఏదైనా నోట్స్ అవైలబుల్ ఉంటే దాన్ని కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మరి ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. మేము ప్రత్యేకంగా తయారు చేసిన కాన్సెప్ట్స్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. తద్వారా ఏమవుతుందంటే మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ ఇక్కడ మీకు కన్సాలిడేట్. చాలామంది సార్ మీ ఇంగ్లీష్ మీడియం బుక్ ఎప్పుడు వస్తుంది, తెలుగు మీడియం బుక్ ఎప్పుడు వస్తుంది, తెలంగాణ ఎకానమీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో వాటి మీద ఇంకా వర్క్ జరుగుతుందండి. మేము ఆ డేట్ గురించి ఇంకా ఏం ఫైనలైజ్ చేయలేదు. మీకు మార్కెట్లో మీ ఇష్టం వచ్చినటువంటి పుస్తకం తీసుకొని చదువుకోండి. మీకు మార్కెట్లో ఎగ్జిస్టింగ్ మెటీరియల్ ఏది ఉంటే అది తీసుకొని చదువుకోవాలని మా యొక్క సో సవినయ విజ్ఞప్తి. ఎందుకంటే మా బుక్కులు రావడానికి ఇంకా వర్క్ నడుస్తూ ఉన్నది. సో ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము ఆ బుక్కులు తీసుకొస్తాం. కానీ ఎప్పుడు ఇస్తామనేటటువంటి అంశం మాత్రం చెప్పడానికి నా చేతిలో కూడా ఏం లేదు. ఈ మెటీరియల్ అయిపోయిన తర్వాత, చదివిన తర్వాత ఇప్పుడు దీన్ని చెక్ చేసుకోవాలంటే అప్పుడు మీరు ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఎంసీక్యూస్ ఎక్కడి నుండి ప్రాక్టీస్ చేయాలని నేను ఇంతకుముందు చెప్పిన, అథెంటిక్ పర్సన్, ఎక్స్పర్ట్ రాసినటువంటి పర్సన్ యొక్క ఎంసీక్యూస్ని మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. సో వీటన్నిటికీ కూడా కొంత టైం పడుతుంది. కాబట్టి మేము మే 1st వీక్ లేదా 2nd వీక్లోగా మేము టెస్ట్ సిరీస్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ టెస్ట్ సిరీస్ కూడా 150 మార్క్స్కి ఉంటుందండి. ఓకే, సో అన్ని 15 చాప్టర్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్న నేనే రాస్తున్నాను. సో మన టెస్ట్ సిరీస్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో ఖచ్చితంగా 100% మరి ఎగ్జామినేషన్లో 135+ మార్క్స్ వచ్చేటటువంటి విధంగా ఈ టెస్ట్ సిరీస్ని రూపొందించడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్గా మీరు చేయాల్సినటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ ఏంటంటే, స్టెప్ నెంబర్ 1 మీరు ఇవి నేర్చుకోవాలి, స్టెప్ నెంబర్ 2 దీన్ని చదవాలి, స్టెప్ నెంబర్ 3 ఈ రెండింటిని రివిజన్ చేయాలి బాగా. స్టెప్ నెంబర్ 3 రివిజన్ చేయాలి. స్టెప్ నెంబర్ 4 ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయాలి. స్టెప్ నెంబర్ 4 చేసిన తర్వాత దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ వినండి. మన దగ్గర ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఏ ఆప్షన్ రైట్, ఏ ఆప్షన్ ఎందుకు రాంగ్ అనేది ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ తర్వాత వాల్యూ అడిషన్ అంటే ఏంటి, మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఇంకా కొన్ని చదువుకోలేదు అనిపిస్తుంది, ఇంకా కొన్ని మర్చిపోయినాం అనిపిస్తుంది, ఇంకా కొంత ఎక్స్ట్రా చదవాల్సినటువంటి ఆస్కారం ఉంది అని అనిపిస్తుంది. సో దాన్నే వాల్యూ అడిషన్ అంటాం. ఈ వాల్యూ అడిషన్ చేసుకొని మళ్ళీ ఈ స్టెప్లను రిపీట్ చేయడమే. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3, స్టెప్ నెంబర్ 4. ఈ 4 స్టెప్లను కనుక మీరు పాటిస్తే ఈ 110 రోజులలో మీరు ఎగ్జామ్ రాసేటటువంటి నాటికి 135+ మార్క్స్ను పొందేటటువంటి గొప్ప అవకాశాన్ని పొందుతారు. నెక్స్ట్ మంత్ నేను స్టార్ట్ చేస్తా, మేలో స్టార్ట్ చేస్తా, జూన్లో స్టార్ట్ చేస్తా అంటే ఎకానమీని తొందరగా కంప్లీట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. దీన్ని ప్రశాంతంగా ప్రతిరోజు ఒక 2 గంటలు నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. ప్రశాంతంగా ప్రతిరోజు 2 గంటలు 3 గంటలు నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్టు. ఒకే రోజు 5 గంటలు 6 గంటలు చదివితే ఎకానమీ బుర్రలోకి ఎక్కదు. దీన్ని మీరు లవ్ చేయాలి, ప్రేమించాలి, అప్పుడు మాత్రమే ఎకానమీ మీ బుర్రలోకి ఎక్కుతుంది. సో ఇప్పుడున్నటువంటి స్ట్రాటజీలో మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, సో రీడ్ ద కాన్సెప్ట్, లర్న్ ద కాన్సెప్ట్, నెక్స్ట్ వచ్చేసి కన్సాలిడేట్ ద కాన్సెప్ట్, నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ వాట్ యూ హ్యావ్ లర్న్. నువ్వు నేర్చుకున్న దాన్ని, నువ్వు కన్సాలిడేట్ చేసిన దాన్ని ప్రాక్టీస్ చేయి, దానికి
వాల్యూ అడిషన్ చేయి అండ్ వీలైనన్ని ఎక్కువ సార్లు నువ్వు దీన్ని రివిజన్ చేయి, రిపీట్ చేయి. ఓకే, సో రివిజన్ అండ్ రిపీట్ అగైన్ అండ్ అగైన్. సో ఇది నీకు ఒక గొప్ప కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఎకానమీలో కనుక మీరు గట్టిగా తయారయ్యారు, ఎకానమీలో నేను 135 + 150 ఎందుకంటలేమంటే ఒక 15% ఖచ్చితంగా ఎక్సెప్షనల్స్ ఉంటాయి. నేను 150కి 150 అని చెప్పేసి నేను అనలేను. ఓకే, సో 135+ మార్క్స్ నువ్వు అటెంప్ట్ చేసి ఖచ్చితంగా చేసేటటువంటి పొజిషన్లోకి రావాలంటే దీన్ని మీరు రిపీట్ చేయండి. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ ఉన్నది. ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ అంటే ఏంటి? మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ డంప్ అవుతున్నది. వాట్సాప్లో ఇన్ఫర్మేషన్, టెలిగ్రామ్లో ఇన్ఫర్మేషన్, ఆ గ్రూప్లో ఇన్ఫర్మేషన్, ఈ గ్రూప్లో ఇన్ఫర్మేషన్, దేన్ని ఎక్కడ కన్సాలిడేటెడ్ చేసుకోవాలనేటటువంటి సందిగ్ధంలో నుండి, గందరగోళంలో నుండి విద్యార్థి కనుక బయటికి రాకపోతే, నీకు ఏది కావాలనో అది మాత్రమే చూజ్ చేసుకొని మిగతాది వదిలేయకపోతే నువ్వు అదే గందరగోళంలో కొట్టుమిట్టాడుతూ టైం మొత్తాన్ని వేస్ట్ చేసేటటువంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ మొత్తంలో కూడా నీకు కావాల్సింది మాత్రమే తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక ఖచ్చితమైనటువంటి రెగ్యులర్ కన్సిస్టెన్సీ వేలో ఉన్నటువంటి ఒక మెంటార్ నీకు కావాలి. సో ఆ రకంగా మేము ఖచ్చితంగా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. సో కావలసినటువంటి వాళ్ళు ఈరోజు ఆఫర్ను వాడుకోండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక లాస్ట్ కాల్ అనుకోండి. సో ఈ లాస్ట్ కాల్ తర్వాత మీరు ఎన్ని రోజుల తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఈ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, మీరు కొనుక్కోవాలనుకుంటే మన వీడియో డిస్క్రిప్షన్లోనే నేను లింక్ ఇచ్చాను. సో దాన్ని ఒకసారి చూసుకోండి. సో ఎవరెవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో సో మీరు మా దగ్గర జాయిన్ కాకపోయినా మీకు ఏం సమస్యలు వచ్చినా కూడా మాది నంబర్ ఉంటుంది. సో ఈ నంబర్కి మీరు SMS చేయొచ్చు. ఓకే, సో వాట్సాప్ చేయండి, కాల్ కలవదండి. ఎందుకంటే మా దగ్గర ఈ టెలికాలర్స్ని పెట్టి నడిపించేటటువంటి ప్రాక్టీస్ లేదు. మీరు వాట్సాప్ చేస్తే 100% 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. సో చాలామంది కాల్ కలవదు అంటారు. కాల్ ఎందుకు కలవాలి? మీకు ఏం సమస్య ఉందో మాకు మెసేజ్ చేయండి. మీ సమస్య తీవ్రమైంది అయితే ఖచ్చితంగా నేను కాల్ చేస్తాను. కొన్ని వందల మంది విద్యార్థులతోటి నేనే స్వయంగా మాట్లాడాను. తర్వాత మీ యొక్క సమస్యను ఖచ్చితంగా 24 అవర్స్లో పరిష్కరించేటటువంటి వ్యవస్థ మా దగ్గర ఉన్నది. దాంతోపాటుగా మీ ప్రతి సమస్యకి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఓకే, సో హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ ఉగాది సార్ అంటే నేను రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉన్నది, సబ్జెక్ట్లో ఈ ప్రాబ్లం ఉన్నది అంటే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అట్లా కాకుండా అతిగా చిల్లరగా మెసేజ్లు పెట్టేసి బ్యాడ్ కామెంట్లు చేస్తే వాళ్ళకి కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చేటటువంటి వ్యవస్థ కూడా మా దగ్గర ఉన్నది. కాబట్టి సో దయచేసి మీరు విద్యార్థులకు వివరించండి, మేము అధ్యాపకులకు వివరిస్తాం. ఈ రకంగా ఒక కోఆర్డినేషన్ తోటి ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. సో ఈ కొత్త సంవత్సరంలో మీకు అన్ని విజయాలు మరి కొత్తగా లభించాలి, మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, సో హ్యాపీ ఉగాది.